డాక్టర్ గురుమూర్తి మీ అందరికీ కూడా బాగా పరిచయం ఉన్నటువంటి పేరు, విన్నటువంటి పేరు. ఎవరి గురుమూర్తి గారు? తిరుపతి పార్లమెంట్ ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత డాక్టర్, పర్సనల్ డాక్టరు. జగన్మోహన్ రెడ్డి గారికి నిత్యం వైద్య సేవలు అందించినటువంటి ఆయన పర్సనల్ డాక్టరు ఈ గురుమూర్తి గారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గతంలో ఒకసారి తిరుపతి ఎంపీగా పనిచేశారు. ఇప్పుడు కూడా తిరుపతి ఎంపీగా కొనసాగుతూ ఉన్నారు ఆయన. సో అటువంటి గురుమూర్తి గారు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో ఆ రోజున 2023-24లో సభ్యుడిగా ఉన్నారు. సభ్యుడిగా ఉండి ఆయన సంతకం చేసి మిగతా ఎంపీలతో కలిపి ఆయన కూడా సంతకం చేసి వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి వివిధ అంశాలు. సో గురుమూర్తి గారు సభ్యుడిగా ఉన్నటువంటి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ స్టాండింగ్ కమిటీ ఆ రోజున ఏం చెప్తా ఉందంటే, మన దేశంలో ఎంబీబీఎస్ సీట్లు చాలా తక్కువగా ఉన్నాయి, కానీ ఎంబీబీఎస్ సీట్ల కోసం నీట్ పరీక్షలో హాజరయ్యేటటువంటి వారి సంఖ్య చాలా అధికంగా ఉంది. కాబట్టి మనం సీట్ల సంఖ్యని పెంచాలి అని చెప్పి గ్రాఫ్లు వేసి మరి ఒకసారి చూస్తే 2023-24లో నెంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్ 1,07,658 ఉంటే నీట్ పరీక్షలో హాజరైనటువంటి వారి సంఖ్య 20,38,000. అంటే 1,00,000 సీట్లకి 20 లక్షల మంది మరి రాస్తూ ఉన్నారు, పరీక్షలు రాస్తూ ఉన్నారని చెప్పి వారు దానిలో ప్రస్తావిస్తూ తర్వాత ఏమన్నారో చూద్దాం. అదేవిధంగా పీజీ సీట్లు కూడా అందుబాటులో ఉన్నది 68,000 పీజీ సీట్లు అయితే పరీక్ష రాసేవారి సంఖ్య దాదాపుగా మరి 2,08,898 ఉంది. దాదాపు 3 రెట్లు అధికంగా పీజీ సీట్ల కోసం రాస్తూ ఉన్నారు. కాబట్టి పీజీ సీట్లు కూడా పెంచాలి అని చెప్తూ వాళ్ళు ప్రపోజ్ చేసింది ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి, పెద్ద అక్షరాలతో స్క్రీన్ మీద వేసి మరీ చూపిస్తూ ఉన్నాం. డాక్టర్ గురుమూర్తి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత వైద్యుడు, ప్రతినిత్యం జగన్మోహన్ రెడ్డికి మందులు ఇచ్చినటువంటి డాక్టరు. ఈయన గారు పాదయాత్ర అని చెప్పి ఆ రోజుల్లో రోడ్డు పైన వీధి నాటకాలు వేసినటువంటి సందర్భంలో ఈయనతో పాటు పాపం నడిచి ఆయన కాళ్ళకు ఆయింట్మెంట్లు రాస్తూ వాళ్ళ ఇంట్లో మనిషి డాక్టర్ గురుమూర్తి, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మనిషి, జగన్మోహన్ రెడ్డి పర్సనల్ డాక్టర్. ఆయన హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉంటూ ఆయన ఏం చెప్పారు, వాళ్ళు ఏం రికమెండ్ చేశారు? ఎంకరేజింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ ఈజ్ అనదర్ ఎవెన్యూ టు ఎక్స్ప్లోర్. మెడికల్ ఎడ్యుకేషన్ సెక్టర్లో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్ చేయాలి. ప్రొవైడింగ్ ఇన్సెంటివ్స్ అండ్ రెగ్యులేటరీ సపోర్ట్ టు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ విల్లింగ్ టు ఎస్టాబ్లిష్ మెడికల్ కాలేజెస్ can not only increase seat availability but also introduce healthy competition and innovation in medical education. కాబట్టి ఖచ్చితంగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని మనం ఎంకరేజ్ చేసి ఆ రకంగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మనం అదనంగా ఇన్సెంటివ్స్ ఇచ్చి ఇంకా కూడా వాళ్ళని మనం ప్రోత్సహించాలి అని చెప్తూ వాళ్ళు చేసినటువంటి రికమెండేషన్ ఇది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గురుమూర్తి స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉంటూ వారు చేసినటువంటి రికమెండేషన్ ఏంటో ఇప్పుడు మీకు చదివి వినిపించా. అదేవిధంగా వాళ్ళు కొన్ని కీ డైరెక్షన్స్, కొన్ని వాళ్ళు అసలు మన దేశంలో వైద్య విద్యా రంగంలో మరి అనేక విషయాలుగా అభివృద్ధి చెందాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ ఇంకా రకరకాలైనటువంటి విషయాలుగా అభివృద్ధి చెందాలంటే ఏవి చర్యలు చేపట్టాలని చెప్పి కొన్ని కీ ఏరియాస్లో వారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఆ రిపోర్ట్లో అది కూడా చూద్దాం. మొదటిది కరికులం రివిజన్, ఆ తర్వాత ఫ్యాకల్టీ డెవలప్మెంటు, లేదా కరికులం మార్చాలి, ఫ్యాకల్టీని ఇంప్రూవ్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచాలి, క్లినికల్ ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరచాలి. ఇట్లా చెప్తూ వాళ్ళు ఏం చెప్పారండి, రికమెండేషన్ నెంబర్ 12 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్.
ఏం చెప్పాడు డాక్టర్ గురుమూర్తి? జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత వైద్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉండి ఏమి రికమెండ్ చేశాడు? ఏమా జగన్ రెడ్డి, నీ పర్సనల్ డాక్టర్ అయ్యా, నిత్యం మందులు వేసుకుంటావు కదా, అని ఇచ్చినటువంటి మందులు క్రీములు రాయించుకుంటావు కదా, ఏం చెప్తా ఉన్నాడు నీ పర్సనల్ డాక్టరు? నీ పార్టీ ఎంపీ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో కూర్చొని ఏమి రికమెండ్ చేశాడు? ఎంకరేజ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మెడికల్ కాలేజీల యొక్క డెవలప్మెంట్కి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని ఎంకరేజ్ చేయమన్నాడు. కొలాబరేట్ విత్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ టు ఎక్స్పాండ్ యాక్సెస్ టు క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కెన్ హెల్ప్ ఇన్ షేరింగ్ రిసోర్సెస్ అండ్ ఎక్స్పర్టైజ్. ఇదిగోండి, అందరు చూడండి, వీళ్ళు ఢిల్లీలో ఏం చెప్పారో, ఇవాళ ఇక్కడ గల్లీల్లో దొంగ నాటకాలు ఏం ఆడుతూ ఉన్నారో ఒక్కసారి చదవండి అందరూ. డాక్టర్ గురుమూర్తి స్టాండింగ్ కమిటీలో కూర్చొని చెప్పింది ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని ఎంకరేజ్ చేయండి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్తో కొలాబరేట్ అవ్వండి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ కెన్ హెల్ప్ ఇన్ షేరింగ్ రిసోర్సెస్ అండ్ ఎక్స్పర్టైజ్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం ద్వారా మనం మరింత ఎక్స్పర్టైజ్ని వైద్య విద్యలోకి తీసుకురావచ్చని ఇంత గొప్పగా పార్లమెంట్లో కూర్చొని స్టాండింగ్ కమిటీలో కూర్చొని రికమెండేషన్ ఇచ్చి సంతకం పెట్టి, ఇవాళ ఏంటి నువ్వు సంతకాలు పెట్టించేది అంటే అక్కడ ఒక రకమైన సంతకం, ఇక్కడ ఇంకో సంతకమా? ఢిల్లీలో సంతకం ఏమో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈజ్ ద బెస్ట్ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారానే ఈ దేశంలో వైద్య విద్యా రంగం అభివృద్ధి అవుతుందని చెప్పి ఢిల్లీలో సంతకం పెట్టావా లేదా? నీ ఎంపీ చేత పెట్టించావా లేదా? ఇదిగో ఆధారం. మళ్ళీ వాళ్ళు ఇక్కడ దొంగ సంతకాలు ఏంటాయా? దేనికి వెళ్తా ఉన్నావు నువ్వు గవర్నర్ దగ్గరికి? ముందు దీనికి సమాధానం చెప్పు. నీ ఎంపీ, నీ పర్సనల్ డాక్టర్ పీపీపీకి మద్దతుగా సంతకం పెట్టాడా లేదా? ఇవాళ ఎందుకు నువ్వు ఇవాళ ఇక్కడ దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నావు? అంటే నీకు పేదవాడికి మెరుగైనటువంటి వైద్యం దక్కటం నీకు ఇష్టం లేదు. పేద కుటుంబాల్లో ఉన్నటువంటి విద్యార్థులు మెడిసిన్ చదవటం నీకు ఇష్టం లేదు. త్వరితగతిన మెడికల్ కాలేజీలు పూర్తవటం నీకు ఇష్టం లేదు. నీకు ఇష్టమైంది ఏంటి? దోచుకోవటం. 8,500 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీల నిర్మాణం పేరుతో 8,500 కోట్ల రూపాయలు దోపిడీ చేయడానికి నువ్వు ఆ రోజున మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభించావు. ఆల్రెడీ అనేక మంది దగ్గర కమిషన్లు దండుకున్నావు. ఇవాళ నీ కడుపు మంట ఏంటంటే నీ దోపిడీకి అడ్డుకట్టబడింది కదా. నువ్వు వేసుకున్నటువంటి భారీ స్కెచ్ అమలవలేదు కదా. నువ్వు కలల కన్నా 1,000 కోట్ల రూపాయల మెడికల్ కాలేజీల పేరుతో నీ ఖజానాకి చేరిపోతాయని నువ్వేదైతే కలలు కన్నావు అది జరగలేదు కదా. అందుకు నీ కడుపు మంట. ఇవాళ 220 మెడికల్ సీట్లు అదనంగా ఈ రాష్ట్రానికి వస్తూ ఉంటే నీకు కడుపు మంట. పేదవాడికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం దక్కుతుంది రేపంటే నీకు కడుపు మంట, నీకు ఏడుపు. పేదవాడికి ఏది మంచి జరిగినా నువ్వు ఏడుస్తావు. ఇవాళ ఢిల్లీలో పీపీపీకి జై కొట్టి సంతకం పెట్టి ఇవాళ గవర్నర్ దగ్గరికి వెళ్ళి దొంగ నాటకాలు ఆడతావా? రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి ఏ రకంగా ఆయన సొంత డాక్టర్ గురుమూర్తి వాళ్ళ పార్టీ ఎంపీ స్టాండింగ్ కమిటీలో కూర్చొని ఏం రికమెండ్ చేశాడో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ గురించి ఇవాళ మీ అందరికీ ఆధారాలతో సహా ఇవాళ స్క్రీన్ మీద పెట్టి చూపిస్తా ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నీ తాడేపల్లి కొంప, నీ తాడేపల్లి ప్యాలెస్, దీనికి సమాధానం చెప్పి గేట్లోంచి బయటికి రావాయా నువ్వు? 4ంటికి నీకు అపాయింట్మెంట్ గవర్నర్ దగ్గర, గవర్నర్ గారి దగ్గర 4ంటికి నీకు అపాయింట్మెంట్. ఇప్పుడు టైం 1:20 అయింది. నువ్వు జవాబు చెప్పి బయలుదేరు. నువ్వు ఢిల్లీలో ఏమి సంతకం పెట్టావో ఇవాళ ఆధారాలతో సహా బయట పెట్టావు, దీనికి జవాబు చెప్పి అప్పుడు బయటికి రావాయా? లేదు అంటే నువ్వు ఆడింది ఇన్ని రోజులుగా నువ్వు నీ రాక్షస మోక ప్రతి ఊర్లో ఆడిందంతా కూడా దొంగ నాటకం అని చెప్పి ఇవాళ రుజువైనట్టే ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.